రాష్ట్రంలో ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ ఎన్నికల అక్రమాలకి అధికారులు గవర్నమెంట్ పెయిడ్ వాలంటీర్స్కి ప్రలోభ పెట్టి లబ్ధిదారుల్ని బెదిరించడానికి చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో అనేక రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో యథేచ్ఛగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నారు. ఇటు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ పోలీస్ అధికారులు కానీ డిఎస్పీలు కానీ ఎక్కడా కూడా తమకు ఇచ్చినటువంటి పోస్టింగు కృతజ్ఞతతో వీళ్ళు ఎవరూ కూడా చర్యలు తీసుకోవట్లేదు. దురదృష్టం ఏంటంటే ఫలానా చోట ఈ నిమిషంలో ఈ అక్రమం జరుగుతుంది, ఈ వాలంటీర్స్కి, ఈ వార్డు అడ్మిన్లకి, సచివాలయ అడ్మిన్లకి, అలాగే వార్డు సెక్రటరీలకి లంచాలు ఇస్తున్నారని మేము రెడ్ హ్యాండెడ్గా అక్కడ జరుగుతున్నప్పుడే అధికారులకి ఫిర్యాదు చేసినా పట్టించుకోనటువంటి పరిస్థితి. సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి సీను, పశ్చిమ నియోజకవర్గంలో ఇతనికి పేరు చందాల సీను. ఈ చందాల సీను గతంలో కరోనా వచ్చి అందరికీ పేద వర్గాలకి అందరికీ దండగైతే కరోనా వెల్లంపల్లికి పండగ అయింది. 9 కోట్లు వసూలు చేశాడు వ్యాపారస్తుల దగ్గర. ఆ రోజే అందరం కూడా మాట్లాడాం. ఇవాళ అతని పక్కనే ఉన్న కేసినేని నాని కూడా ఆ 9 కోట్ల వివరాలన్నీ కూడా ప్రెస్ మీట్లో చెప్పాడు. అన్ని మీడియాలో కూడా వచ్చింది ప్రభుత్వంగా. 9 కోట్లు వ్యాపారస్తుల దగ్గర వసూలు చేసినటువంటి డబ్బు ఈ చందాల సీను కోట్లుగా లోపల వేసుకున్నాడు. నిరంతరం అక్కడ వ్యాపారస్తుల్ని అనేక రకాలుగా, ఎందుకంటే బిజినెస్ సెంటర్ పశ్చిమ నియోజకవర్గం, వాణిజ్య కేంద్రం విజయవాడకి పశ్చిమ నియోజకవర్గం. ఈ చందాల సీను దెబ్బకి అందరూ కూడా కుదేలైపోయారు. అందులో కోతికి కొబ్బరి చెప్పు జరిగినట్టుగా ఈ వెల్లంపల్లికి చందాల సీనుకి మంత్రి పదవి కూడా మరి కొన్ని రోజులు రావటం వల్ల ఇక అంతు లేకుండా ఈ రోజుకి ఇప్పుడు చెప్తా ఉన్నా, విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ సిఐడి కానీ అతని ఇంటి మీద రైడ్ చేస్తే మీడియా సాక్షిగా అమ్మవారి గుడిలో భక్తులు ఇచ్చినటువంటి నగలు, అనేక నగలు వెల్లంపల్లి ఇంట్లో దొరుకుతాయి. చేసే దమ్ము అధికారులకు ఉందా? సిఐడికి ఉందా? ఉట్టి పోస్టులు ఫార్వర్డ్ చేశారని అర్ధరాత్రి గోడలు దూకెళ్ళి అరెస్ట్ చేసే సిఐడి పెద్ద కోటుగాళ్ళు అని చెప్పుకున్న ఈ పోలీసులు వీళ్ళకు ఉందా అని అడుగుతా ఉన్నా. వెల్లంపల్లి ఇంటికి వెళ్ళే దమ్ముందా? వెల్లంపల్లి ఇంట్లో భక్తులు అమ్మవారికి ఇచ్చినటువంటి డైమండ్ నెక్లెస్లు, వడ్రాణాలు, ముక్కు పొడకలు, గాజులు అనేకమైన లెక్కల్లో రాయకుండా ఇతను మంత్రిగా భక్తులుగామో అమ్మవారికి రిజిస్టర్లో వేస్తున్నట్టు లెక్కల్లో పెడుతున్నట్టు చెప్పి ఇతను కొట్టేసినట్టు మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఉంది. ఈ రోజు కూడా వెల్లంపల్లి సీను, ఈ చందాల సీను దందా దుర్గగూడి మీద కొనసాగుతూ ఉంది. మొత్తం గుడి బయట దర్శనాల టికెట్ డూప్లికేట్ టికెట్లు అమ్మడం కానించి, భక్తుల ప్రసాదాలు కానించి, భక్తులు ఇచ్చినటువంటి ఆభరణాలు కానించి అన్నీ లూటీ చేయడమే ఈ వెల్లంపల్లి చందాల సీను ఒక్క పని. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో
ఇతన్ని సమన్వయకర్తగా వేశారు. సమన్వయకర్తగా వైసీపీ సమన్వయకర్తగా వేస్తే ఇక్కడ మొదలు పెట్టాడు. పశ్చిమ నియోజకవర్గంలో చేసినటువంటి తెలివితేటలన్నీ ఇట్లు కూడా చావు తెలివితేటలు. ఈ పనికి మాలోడు ఇదిగోండి ఫోటోలు చూపిస్తా ఉన్నా. ఈ పనికి మాలోడు గవర్నమెంట్ పెయిడ్ వాలంటీర్స్కి కుక్కర్లు 10,000 రూపాయలు నగదు వాలంటీర్ కుక్కర్లకి, సచివాలయ అడ్మిన్లకి 25,000 రూపాయల డబ్బులు కుక్కరు. ఇదిగోండి కుక్కర్లు తీసుకెళ్తారు. వీళ్ళందరూ కూడా వార్డు వాలంటీర్లు. ఈ ఫోటోలు కావాలంటే మీరు క్లోజప్లో మీరు చూసుకోండి. వీళ్ళు ఏ సచివాలయానికి చెందినటువంటి అడ్మిన్లో ఏ సచివాలయానికి చెందిన వాలంటీర్లు రికార్డులతో సహా తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం. ఇదిగోండి ఈ ఫోటోలు చూసుకోండి ఏ విధంగా ఇస్తున్నారు. మేము ఇది జరుగుతున్నప్పుడే లైవ్లో కమిషనర్ చెప్పాను, మన పోలీస్ కమిషనర్కి ఇలా జరుగుతూ ఉంది. ప్రభుత్వ అధికారులైనటువంటి అడ్మిన్లు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడ్మిన్లు కానీ గవర్నమెంట్ పేమెంట్ తీసుకుంటున్నటువంటి వాలంటీర్లకు కానీ ఇటువంటి లంచాలు ఇవ్వటం అనేది చట్ట విరుద్ధం. మీరు ఐపీఎస్లు చదువుకున్నారు, ఐఏఎస్లు చదువుకున్నారు, మరి ఆల్ ఇండియా సర్వీస్లో చేసినటువంటి మీకు మినిమం కామన్ సెన్స్తో ఉన్నటువంటి ఈ విషయం మీకు తెలియదా అని అడుగుతా ఉన్నా. మున్సిపల్ కమిషనర్కి పోలీస్ కమిషనర్కి అనేకసార్లు చెప్పా. ఇప్పటికి జరుగుతున్నప్పుడు ఒక రోజు కాదు 4 రోజులు జరిగింది ఈ తంతు. వైఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆహ్వానం కళ్యాణ మండపం, అలాగే రామ కళ్యాణ మండపం, అట్లాగే గాయత్రి ఫంక్షన్ హాలు నిరంతరం జరుగుతూ ఉంది. దాని మీద ఎన్నికల కమిషనర్ని కలిసి 6వ తారీఖు నాడు ఇవాళ పైన ఎక్నాలజ్మెంట్ కూడా ఉంది. ఎన్నికల ప్రధాన అధికారికి 6వ తారీఖు నాడు సాయంత్రం 4 గంటలకు అచ్చెన్నాయుడు, నేను, వరరామయ్య ముగ్గురు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. 6 గంటలకల్లా అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్ఓ అయినటువంటి మున్సిపల్ కమిషనర్కి వచ్చినటువంటి ఆదేశాలతో వాళ్ళు పోలీసుల్ని ఎంక్వైరీ చేయమని కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఒక సర్క్యులర్ ఇచ్చారు. వెంటనే తాడేపల్లి కదిలిపోయింది. అక్కడి నుంచి సజ్జల వీళ్ళందరూ కూడా దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి మరి ఏం ఆదేశాలు వచ్చినాయో ఒక రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒక కంప్లైంట్ మీద విచారణ చేయమని ఆదేశించిన, లైవ్లో అక్కడ జరుగుతున్నప్పుడు మేము ఫోన్ చేసినా పట్టించుకోకుండా పోలీసులే ఇంకా కాపలా ఉండి అక్కడ లోపల ఈ బ్రైబింగ్ సెక్షన్కి ప్రభుత్వ అధికారులకి లంచాలు ఇస్తూ ఉంటే ఆ లంచాలకి బయట పోలీసులు కాపలా ఉండి ఈ విధంగా చేశారు. అంటే ఏమాత్రం చట్టం మీద వీళ్ళకి గౌరవం ఉంది? ఇంకా మేము ఎవరిని అడగాలి? జరుగుతున్నప్పుడు పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం. విషయం జరుగుతున్నప్పుడు ఈ కుక్కర్లో అవినీతి జరుగుతున్నప్పుడు మేము మా రిటర్నింగ్ అధికారి అయినటువంటి మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాం. ఇంతే కాకుండా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి, మీనా గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఇంకా ఏమన్నా అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాలో నాకేం అర్థం కాదు. ఆఖరికి కేంద్ర ఎన్నికల అధికారికి కూడా మేము మా ఎంపీలు మెయిల్ ద్వారా ఫ్యాక్స్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా చర్యలు ఉండాలి. ఇవాళ ఇక్కడ స్థానిక అధికారులు తీసుకోకపోయినా మన తెలంగాణలో ఏం జరిగింది? ఒక డీజీపీని అక్కడ సీఎం ఎలక్టెడ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కలిసినందుకు
స్పాట్లో విత్ ఇన్ అవర్స్లో సస్పెండ్ చేశారు డీజీపీని. ఎలక్షన్ కమిషన్ అధికారాలు అలా ఉంటాయి. ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా మీకు, నేనే మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మీరు అనుకుంటున్నారు ఏదో కాగితం ఇచ్చి వెళ్ళిపోయాడు ఆయన, ఏదో మీడియాకు ఇచ్చాడు అని అనుకుంటున్నారు. మేము ఈ సాక్ష్యాధారాలన్నింటినీ కోర్టు కూడా వేస్తా ఉన్నాం, న్యాయస్థానాలు ఆశ్రయిస్తా ఉన్నాం. ఎవరైతే ఇన్వాల్వ్ అయిన అధికారులు, ఎవరైతే ఈ కార్యక్రమాలు తెలిసి కూడా పట్టించుకొని పోలీస్ అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎవరిని విడిచిపెట్టేది లేదు. దీనికి పాత్రధారి సూత్రధారైన వెల్లంపల్లి శ్రీనుని కానీ అలియా చందాల శ్రీనుని కానీ ఈ కుక్కర్ల గురించి ఎంక్వైరీ చేశాం. అసలైన విషయం, ఈ కుక్కర్లో 1 టౌన్లో ఉన్నటువంటి హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ని బెదిరించి 2000 కుక్కర్లు చందాల సీను దందా చేసి తీసుకొచ్చాడు. ఇది ఎక్కడ కొల్ల వాళ్ళని బెదిరించి హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి ప్రెస్టేజ్ కుక్కర్ డిస్ట్రిబ్యూటర్ని బెదిరించి ఈ చందాల సీను కుక్కర్ని తీసుకొచ్చాడు. బలవంతంగా వాళ్ళని బెదిరించి ఇతని ఇంట్లో పుట్టినరోజైనా పశ్చిమ నియోజకవర్గంలో వ్యాపారులే చందాలు, ఇతను వనభోజనాలు, ఈయన సామాజిక వర్గానికి వనభోజనాలు పెట్టాలన్నా వాళ్ళ సామాజిక వర్గ వ్యాపారస్తులందరి దగ్గర చందాలు. కరోనా వచ్చినా వ్యాపారస్తుల దగ్గర చందాలు. ముఖ్యమంత్రి పుట్టినరోజైనా పెట్టేది 50,000 అయితే కలెక్షన్ 50 లక్షలు. ఈ విధంగా మన చందాల సీను పశ్చిమ నియోజకవర్గాన్ని పీల్చి పిప్పి చేయబట్టే అక్కడున్న 21 మంది కార్పొరేటర్లు తాడేపల్లి వెళ్ళి ఈ అవినీతి పరుడు మాకొద్దు బాబోయ్, ఇంత దోపిడీగాడు, ఇంత చందాలగాడు, ఇంత దందాలగాడు, అమ్మవారి వెండి సింహాలు కూడా కొట్టేసినాడు, అమ్మవారి నగలు కూడా కొట్టేసినటువంటి వాడు, వీడు మాకొద్దు బాబోయ్ అన్న తర్వాతే ఈ చెత్తని సెంట్రల్కి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ చెత్త ఎక్కడైనా చెత్తే, వేస్ట్ పేలో వెల్లంపల్లి ఎక్కడైనా వేస్టే, అక్కడైనా వేస్టే, ఇక్కడన్నా వేస్టే, ఇంకో చోటుకెళ్ళినా వేస్టే. ఇంతేకాకుండా ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఏదైతే పోలీస్ అధికారులు నిర్లిప్తంగా ఉన్నారో దీని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఎవరైతే ఈ చందాల సీను కుక్కర్లు తీసుకొచ్చి కుక్కర్లు 10,000 రూపాయలు వాలంటీర్కి, 25,000 రూపాయలు అడ్మిన్కి కుక్కర్లు ఇచ్చాడో ఇతని మీద ఇతను పక్కన ఎండి రుహుల్లా ఎమ్మెల్సీ, వీడొక జాదు టోనా కాడు. వీడంతా మాయిల్ ప్యాకెట్ టైప్, వీడు మామూలు వ్యక్తి కాదు. వీడి పేరు అలాగే వెల్లంపల్లి సీను, చందాల సీను పేరు, అలాగే దాంట్లో పాల్గొన్నటువంటి డిప్యూటీ మేయరు, అలాగే ఎవరైతే అక్కడ ఎడ్మిన్లుగా ఉన్నారో అన్నిటిలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సత్యనారాయణపురం పోలీస్ స్టేషను, పైటాను పోలీస్ స్టేషను ఎక్నాలజ్మెంట్ ఇచ్చారు. ఈ ఎక్నాలజ్మెంట్ చూసుకోండి. 5వ టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు. మిగతా పోలీస్ స్టేషన్లో ఒక చోట ఇచ్చారు కదండి, ఒక కేసు కడతామని అంటే కుదరదు. మీ జ్యూరిడిక్షన్లో జరిగినటువంటి సంఘటన మీద గవర్నమెంట్ అధికారులకి లంచాలు ఇచ్చిన కేసు, గిఫ్టులు ఇచ్చినటువంటి పరిస్థితి మీద మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని మిగతా స్టేషన్లో కూడా రిజిస్టర్ పోస్ట్ ఇచ్చాం. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కంప్లైంట్లు ఇచ్చాం. ఈ రిజిస్టర్ పోస్టు మీరు రేపొద్దున మాకు చేరలేదన్నా కుదరదు. అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చేరలేదన్నా కుదరదు. దీని మీద కోర్టు న్యాయస్థానాలు ఆశ్రయిస్తాం. మాకు న్యాయం జరిగేదాకా పోరాడతాం.
అధికార మతంతో చందాల సీను చేసే దందాలకి మీరు సపోర్ట్ చేసి అండగా ఉంటే మీకు కూడా శిక్ష తప్పదు, పనిష్మెంట్ తప్పదు. సిఐలు చెప్తా ఉన్నా, మీరు పోస్టింగ్లు ఎగిరిపోతాయి మీకు ఇట్లాంటి పనులకు అండగా ఉంటే. మొన్నే వచ్చారు చాలామంది సిఐలు కొత్తగా. ఎలక్షన్ కమిషనర్ దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకెళ్తే మీ సర్వీస్ రికార్డు ఖరాబ్ అవుద్ది. అలాగే ఎలక్షన్ కమిషన్ యాక్షన్ డీజీపీ అయినా వాళ్ళకి సిఐ అయినా ఒకటే, గుర్తుపెట్టుకోండి. డీజీపీని సస్పెండ్ చేసిన వాళ్ళు సిఐ లాంటి వాళ్ళని, ఎస్పీ లాంటి వాళ్ళని, సిపి లాంటి వాళ్ళని, ఏసీపీ లాంటి వాళ్ళని ఇలా పెద్ద లెక్క కాదు. కాబట్టి అందరూ కూడా చట్ట పరిధిలో వ్యవహరించండి. మేమేమి మిమ్మల్ని గొంతెమ్మ కోరికలు కోరట్లా, చట్ట పరిధిలో వ్యవహరించండి. ప్రశాంతంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి సీను అనే వ్యక్తి ఇక్కడికి వచ్చినాక తాట తీస్తాను, లేపేస్తాను, సూర్యుని చూపిస్తాను, చుక్కలు చూపిస్తాను, ఇలాంటి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. దాని మీద కూడా వీడియోలు, ఆయన మాట్లాడినటువంటి వీడియోలు అది కూడా కలిపి పోలీస్ కమిషనర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదైనట్టు మాకు సమాచారం ఇవ్వలేదు. మేము ఇచ్చిన కంప్లైంట్కి అక్నాలజ్మెంట్ ఇచ్చారు, దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ సిపి ఇంతవరకు కేసు నమోదు చేసినట్టు మాకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు. మేము అడుగుతా ఉన్నాం, లేపేస్తానంటే మీరెందుకు ఇక్కడ పోలీసులు అడుగుతా ఉన్నాం, తాట తీస్తామంటే మీరెందుకు అని అడుగుతా ఉన్నాం. లేపేస్తాను, తాట తీస్తాను, సూర్యుని చూపిస్తాను, ఇలాంటి నేను 2 ఎలక్షన్లో పోటీ చేసే సెంట్రల్ నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఏ అభ్యర్థి ఎప్పుడూ అనుకోలే. మా పార్టీ విధానాలు చెప్పాం, ఓట్లు అడిగాం, మమ్మల్ని చూసి ఓట్లేమన్నాం, మా నాయకుని చూసి ఓట్లేమన్నాం తప్పితే ఇలాంటి పనికి మాలిన ప్రాలాపనలు ఏ రోజు పేలలేదు. ఫస్ట్ టైం ఈ చందాల సీను వచ్చినాక జరుగుతూ ఉంది. ఇతను పశ్చిమ నియోజకవర్గంలో అక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరనో, లేదంటే మరి అతనికి చెల్లిందో అక్కడ, ఇక్కడ మాత్రం కుదరదు. నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో అలా కంట్రోల్ చేస్తాం, చట్ట పరిధిలో మేము కంట్రోల్ చేస్తాం. చట్టం అధికారులు నీ చుట్టాలైతే దానికి నెక్స్ట్ లెవెల్ న్యాయస్థానాల వరకు వెళ్తాం తప్పితే నిన్ను విడిచిపెట్టే ప్రసక్తి లేదని కూడా ఈ చందాల సీనును హెచ్చరిస్తాం. నున్న పిఎస్ అజిత్ సింగ్ నగర్ బదులు నున్నకిలో ఇవ్వమన్నారు. నున్న పిఎస్కే రిజిస్టర్ పోస్ట్ చేశాం. అలాగే సిపి ఆఫీస్లో కూడా డైరెక్ట్గా సిపి గారికి కంప్లైంట్ ఇచ్చాం. టూ టౌన్ పరిధిలో ఇవ్వలేదండి. అందరూ ఒకటి సెంట్రల్ కాన్స్టిట్యున్సీ 2 టౌన్ పరిధి రాదన్నారు వాళ్ళు. వీళ్ళు డ్రామాలు ఆడుతూ ఉన్నారు. వీళ్ళ పోలీస్ స్టేషన్ పరిధిని తప్పు జరిగేటప్పటికి మాది కాదండి, ఆ స్టేషన్కి వెళ్ళండి, ఆ జ్యూరిడిక్షన్ ఏ జ్యూరిడిక్షన్ అంటా ఉన్నారు. కానీ ఇవాళ 0 ఎఫ్ఐఆర్ రాష్ట్రంలో ఎక్కడైనా నమోదు చేసే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి మనం కడపలో ఫిర్యాదు ఇవ్వాలంటే ఇక్కడి నుంచి మెయిల్ వచ్చి ఇక్కడి నుంచే కేసు పెట్టచ్చు. వాళ్ళు జ్యూరిడిక్షన్ ప్రాబ్లం ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి ఏ స్టేషన్ ప్రాబ్లం అని. కానీ ఏ స్టేషన్లో అయినా సరే కంప్లైంట్ ఇచ్చే రైట్స్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నాయి. కాబట్టే మేము కంప్లైంట్ ఇచ్చాం. నేను ఒకటే అడుగుతా ఉన్నా, నేను ఆ మాట మాట్లాడినట్టు ఏ ప్రెస్ మీట్లో అయినా సరే, లేదంటే ఏ ప్రెస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అయినా సరే ఉంటే దానికి ఏదైనా సిద్ధమే. ఈ దందాల సీను కల్పితాలు ప్రచారం చేస్తున్నాడు. వీళ్ళ బ్లూ మీడియా, వీళ్ళ సాక్షి మీడియా,
దాన్ని అనని మాటలను అన్నట్టు ఇచ్చేస్తూ ఉన్నారు. నేనే పత్రికా సమావేశంలో మా నాయకుడిని కానీ మా పార్టీని కానీ ఆ విధంగా మాట్లాడలేదు. నేను ఆ రోజే చెప్పాను, మళ్ళా ఈరోజు చెప్తున్నా, నీకు చేతనైతే నీ నాయకుడి దగ్గర కాళ్ళు మోకటం కాదు, నువ్వు సజావుగా సుజావుగా ఎన్నికల ప్రచారం చేసుకొని చట్ట ప్రకారం గెలువు. అంతేగాని అబద్ధాలు చెప్పి అవాస్తవాలు చెప్పి వంటంలో చందాలు ఎత్తుకొని ఆ చందాలు తీసుకొచ్చి ఇక్కడ ఏళ్ళకేళ్ళకి ఇచ్చి నువ్వేదో ప్రలోభ పెట్టాలంటే కుదిరే పని కాదు. చట్ట ప్రకారం నీ మీద క్రిమినల్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకునే వరకు తెలుగుదేశం పార్టీ నిన్ను విడిచిపెట్టదు. 11 గంటలకు నిద్ర లేచే వాళ్ళు ప్రజల సమస్యలు ఎలా తీరుస్తారు?